హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నాను, అయితే చాలా బాగున్నాను. సో ఇవాళ మన వీడియో ఏంటంటే నా కారుకి అయితే చిన్న డంట్ ఒకటి పడింది. సో ఎందుకు పడిందో మీ తర్వాత చూపిస్తాను. మొత్తం ఇప్పుడైతే చేపించాను. పడ్డప్పుడు ఎలా ఉంది మీ పక్కన ఫోటో పెడతాను, అలా ఉంది. సో ఇదే అనమాట డ్యామేజ్. ఇక్కడ పడింది కొబ్బరికాయ ఇదొకటి, అండ్ ఇక్కడ కూడా పడింది అనమాట. ఇక్కడ కూడా ఇది ఇలా వచ్చేసింది బయటికి. కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ తెలిసింది, చేస్తే ఎంత అవుతుంది, ఎలా చేస్తారని మీకు చెప్దామని వీడియో అయితే చేస్తున్నాను. బయట షెడ్లో చేయించాను, షోరూమ్లో చేయించకుండా. అది కూడా ఎందుకు మీకు వీడియో లాస్ట్ వరకు ఉంటే మీకు క్లారిటీగా అయితే చెప్తాను. అండ్ ఇది మొత్తం చేంజ్ చేయడానికి కాస్ట్ ఎంత పడింది కూడా చెప్తాను. నేనైతే చాలా తక్కువగా అయితే చేయించాను. అండ్ మీరు చూడండి, అసలు డిఫరెన్స్ తెలియదు. ఇదేమో నేను చేయించిన పెయింట్, అండ్ ఇదేమో ఒరిజినల్ పెయింట్. సో దీనికి ఒక్కసారి టెఫ్లాన్ కోటింగ్ కొట్టించాలి. సో అది నాకు కుదరలేదు వెళ్ళడం. అది కూడా కొట్టించంటే ఇంక ఎగ్జాక్ట్గా ఉంటుంది, మీకు తేడా అసలు తెలియదు. మీ ఫోన్లో రియల్గా చూసినా కూడా తేడా తెలియదు. సో మీకు ఇదంతా నాకు ఎంత అయిందో కూడా వీడియో లాస్ట్ వరకు ఉంటే చెప్తాను. సో ఇదే అనమాట డ్యామేజ్. ఇక్కడ పడింది కొబ్బరికాయ పట్టడం వల్ల జరిగిన డ్యామేజ్ అనమాట. కరెక్ట్గా ఇక్కడ పడ్డది ఎడ్జ్లో. సో సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది, కలిసిపోయింది, అందులో కొంచెం కూడా తెలియట్లేదు. సెట్ అయిపోయింది మొత్తానికి, ఏం లేదు ఇంకా గ్యాప్ సేమ్ ఇటు అయిపోయి అటు. ఫ్రెండ్స్, మన కారుకి అయితే ఇక్కడ డంటు పడింది. సో కొబ్బరికాయ పడింది అనమాట. మీకు చూపిస్తాను ఎలా పడిందో కొబ్బరికాయ. అక్కడ చేయించడానికి అయితే మనం ఇప్పుడు ఇవాళ వెళ్తున్నాం అనమాట. స్టిక్కర్ వేసాను, ఎందుకంటే పెయింట్ పోయింది లైట్గా. పెయింట్ తుప్పట్టుకుని ఉండడానికి స్టిక్కర్ వేసాను. అక్కడ పైనుంచి కొబ్బరికాయలు కనపడుతున్నాయి, వచ్చి పడ్డాయి. నాకైతే అప్పుడు కొబ్బరి చెట్టు పైన కనపడలేదు కింద. సో అందుకే పెట్టాయి. చెట్టు అడ్డున వల్ల నాకు అర్థం అవ్వలేదు. తర్వాత కొబ్బరికాయ పడింది అన్నమాట. పడిపోయి ఎదర ఆ డ్యామేజ్ అయితే అయింది. అందుకే ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడైతే పెట్టాం మన కారు. ఆ కారు డంటు పడిందని చెప్పాను కదా, చేయించడానికి అయితే వెళ్తున్నాను. సో మా ఊర్లో అయితే డంటు చేసేవాళ్ళు సరిగా లేరనమాట. ఇది తెలిసినట్టు గుంటూరు అండి చాలా మందికి. అక్కడికి అయితే చేయించడానికి అయితే వెళ్తున్నాను. మీకు చూపిస్తాను అనమాట డంటు ఎలా చేశారు, అసలు నీట్గా వచ్చిందా లేదా అన్ని మొత్తం మీకు క్లారిటీగా అయితే అర్థమైంది. వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. పెట్రోల్ బంక్ అయితే వచ్చాం అనమాట. వినుకొండ నుంచి గుంటూరు వచ్చేసరికి 90 వస్తుంది. ఒక 2000 రూపాయలు పెట్రోల్ కొట్టేసి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ పెట్రోల్ బాగుంటుంది, భారత్ పెట్రోల్. అందుకే ఎక్కువ మ్యాక్సిమం ఇక్కడ వచ్చి కొట్టిస్తూ ఉంటాను నేను. 17 లీటర్ వచ్చింది అన్నమాట, 17,000 అలా ఉంది పరిస్థితి. గుంటూరు అయితే ఎంటర్ అయిపోయా అనమాట. గుంటూరు వచ్చాము. ఇక్కడ నుంచి వాళ్ళు చెప్పిన లొకేషన్కి వెళ్ళడానికి ఇంకో 1 టైం అయితే పట్టిద్ది. నేను వచ్చే టైం మధ్యాహ్నం 12 అలా అవుతుంది, కాబట్టి కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉంది. ఎర్లీ మార్నింగ్ అయితే ట్రాఫిక్ ఫుల్గా ఉంటుంది. మీకు లెఫ్ట్ సైడ్ కనపడుతుంది కదా, అదే మొత్తం మాయా బజార్ అనమాట. అక్కడ కార్లకి ఏ పోటలు కంటే ఆ పోటలు మొత్తం దొరుకుతాయి మీకు. సో ఇదే అనమాట డ్యామేజ్. ఇక్కడ పడింది కొబ్బరికాయ పట్టడం వల్ల జరిగిన డ్యామేజ్ అనమాట. కరెక్ట్గా ఇక్కడ పడ్డది ఎడ్జ్లో. సో ఎడ్జ్ అనేది సొట్టపోయింది. ఇక్కడ పడ్డ ఏమై ఉండేది కదా, ఇది పోయేది మా చేతితో 5 గంటలు వచ్చేసేది. అంటే ఎడ్జ్ అవడం వల్ల ప్రాబ్లం అయింది ఇప్పుడు. సో కార్ అయితే చేయడానికి తీసుకొచ్చాం. సో కాస్ట్ అయితే మాట్లాడాం. కార్ అయితే చేయడం స్టార్ట్ చేస్తున్నారు. ఈవినింగ్ దాకా టింకరింగ్ పట్టిద్దంట. ఫస్ట్ టింకరింగ్, తర్వాత పెయింటింగ్. సో మొత్తానికి రేపటికైతే ఇస్తాను చెప్పారు. కారు 1 డే పడుతుంది. యాక్చువల్లీ వాళ్ళు నేను వచ్చాక లేట్ అయిపోయింది అనమాట. మా ఊరి నుంచి రావడానికి దగ్గర 2 అవుతుంది టైం. సో దానివల్ల అవ్వలేదు, లేకపోతే ఇచ్చేసేవాళ్ళు. ఇది ఉన్నప్పుడు యాక్చువల్గా నేను బంపర్ మొత్తం మార్చాలేమో అనుకున్నాను. ఏం లేదు, చిన్న క్లాంప్ అంతే, జస్ట్ జారింది. లోపల స్క్రూ వేసి చూపిస్తున్నాడు, పెట్టి ఇది పెట్టేస్తే అయిపోద్ది అనమాట. సో ఇది మరి కామెడీ జరిగింది అనమాట. కింద కార్నర్ ఉంది కదా, అక్కడ బోల్ట్ తగులుకుంది పెర్రి. అంటే పడవెక్కిచ్చాను, పెద్ద షిప్. వెనకాల 2 టైర్లు నేల మీద, 2 టైర్లు పడవ మీద ఉన్నాయి. రివర్స్ దిగేటప్పుడు అనమాట. అది అలా షేక్ అవడంతో దాని కింద ఎడ్జి చైన్ ఉంటుంది, చైన్ తగిలింది పడవది. లైట్గా మూల కార్నర్లో నొక్కొని బయటకు వచ్చింది అది. సెట్ అయిపోయింది మొత్తానికి, ఏం లేదు ఇంకా గ్యాప్ సేమ్ ఇటు వైపు అటువైపు ఎలా ఉంది, ఇటు అంతే ఉంది సేమ్ అంతే. ఇంకా చిన్న డంట్లాగే ఉంది, చిన్న గీత కనబడట్లేదు. సో దానికి కూడా ఒకేసారి చేపించేస్తున్నాను. ఇక్కడ మనకి యాక్చువల్లీ పడింది. నేను డంట్ తీసినప్పుడు మొత్తం నీట్గా వచ్చేసింది, అసలు కొంచెం కూడా తెలియట్లేదు. మొక్కు పెట్టారు లైట్ పెయింట్ బాగా అంటుకోవడానికి, నీట్గా పెయింటింగ్ వేస్తారు. ఇవాళ సాయంత్రం అయితే దండ పెయింటింగ్ వేయడానికి.
డస్ట్లో వస్తుంది పర్లేదా? సపరేట్ రూమ్ ఉంటే బాగుండేది. సో సేమ్ ఎగ్జాక్ట్గా వచ్చేసింది, కలిసిపోయింది, అందులో కొంచెం కూడా తెలియట్లేదు. ఇంకొంచెం ఆడితే డల్ అయిపోద్ది, ఇంక సేమ్ దానిలాగా అయిపోద్ది. సో మీరు ఎవరైనా ఉంటే కొబ్బరి చెట్టు కింద కానీ ఏమన్నా ఎండిపోయిన చెట్ల కింద కార్లు పెట్టొద్దు. సో ఇదైతే గుర్తుపెట్టుకోండి. కాస్ట్ వచ్చేసరికి 4500 తీసుకున్నారు. దానికి పెయింటింగ్ డంటింగ్ మొత్తం నాకు 1 డే పట్టింది. అంటే 1 డే డంటింగ్ చేశారు, తర్వాత రబ్బింగ్ అని చేసి తర్వాత నెక్స్ట్ డే పెయింటింగ్ చేసి, అంటే 2 డేస్ పట్టింది. 2 డేస్ బయట పెట్టాను అన్నమాట, కార్ అక్కడ షెడ్లో పెట్టాను. అండ్ ఇంకో విషయం అందరికి వచ్చే డౌట్ ఏంటంటే షోరూమ్లో ఎందుకు చేయించలేదని. నా సజెషన్ ఏంటంటే చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే షోరూమ్లో చేయించొద్దు. సో చిన్న ప్రాబ్లమ్స్ షోరూమ్ చేపిస్తే ఏమైందంటే బండి షోరూమ్ ట్రాక్లో యాక్సిడెంట్ అనేది నోట్ అవుతుంది. ఫస్ట్ పాయింట్, షోరూమ్కి వెళ్తే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవాల్సి వస్తుంది. చాలామంది అలాగనుకుంటారు. దీనికి చిన్న వాటికి కూడా ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేస్తే నెక్స్ట్ టైం మనం ఇన్సూరెన్స్ చేసేటప్పుడు దానికి ప్రీమియం అనేది చాలా ఎక్స్ట్రా పడుద్ది. అందుకే ఏదైనా మేజర్ అయితే చేయించుకోండి. 4000 3000 కోసం అయితే ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసుకోవడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. అది నా అభిప్రాయమే, మీరు అంటే మీ ఒపీనియన్ అది. సో వీడియో మీకు ఏమో ఇన్ఫర్మేషన్గా ఉంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నేను వీడియోలు పెట్టి చాలా రోజులు అయింది. ఇప్పటి నుంచి ఇంకా మ్యాక్సిమం మీ రెగ్యులర్ వీడియో పెడదామని అయితే ప్లాన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ మంచి వీడియో కలుసుకుందాం. బాయ్ బాయ్.